ఖాన్ లతీఫ్ ఖాన్ కమర్షియల్ భవనానికి చేరుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీసర్ ముషరఫ్ అలీ మనతో పాటు సార్. చెప్పండి, ఇప్పటివరకు ఇనిషియేట్ గా ఏమి ఎంక్వైరీలో తేలింది సార్? 5th ఫ్లోర్లో ఈరోజు ఫైర్ వచ్చింది. దానివల్ల చాలా వరకు బిల్డింగ్లో డ్యామేజ్ జరిగింది. దానికోసం 5th ఫ్లోర్, 6th ఫ్లోర్, 7th ఫ్లోర్ ఏం ఎఫెక్టెడ్ పోర్షన్ ఉందో అది ఇమీడియట్లీ క్లోజ్ చేయడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ ఫిట్నెస్ రెస్టోర్ అయ్యే వరకు అక్కడ బిజినెస్ కానివ్వండి, ఆక్యుపెన్సీ కానివ్వండి అలౌ చేయము. సో ఫైర్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఎగ్జాక్ట్లీ మనకు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ప్రిలిమినరీ రిపోర్ట్ చూస్తే ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, కానీ అది కరెక్ట్ సమయానికి స్టార్ట్ కాలేదు. సో అది ఎందుకైందో అది కూడా ఎంక్వైరీ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది. అండ్ సేఫ్టీ పరంగా రిస్టోర్ చేస్తే మాత్రం అలౌ చేయము. సో దీంతో పాటు సిమిలర్ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా నోటీస్ ఇచ్చేసి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తున్నాము. నంబర్ ఆఫ్ పోర్షన్స్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్ని పోర్షన్స్ డ్యామేజ్ అవడం జరిగింది సివియర్గా బిల్డింగ్లో ఒక క్వార్టర్ పోర్షన్లో 5th ఫ్లోర్లో మంట స్టార్ట్ అయింది. సో దానివల్ల 5th, 6th, 7th ఫ్లోర్ ఎఫెక్టెడ్ ఉంది. నెంబర్ ఆఫ్ కమర్షియల్ హబ్స్ లైక్ దీనిలాగా కోటి, హ్యాబిట్, సికింద్రాబాద్ లో కూడా చాలా ఓల్డ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఏం సూచిస్తున్నారు? ఇంత పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం తప్పింది. అందరికీ వీఆర్ గోయింగ్ టు గివ్ నోటీసెస్ అండ్ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్స్. ప్రతి పాత బిల్డింగ్ అప్పుడు నార్మ్స్ ఎలా ఉన్నాయో కానీ ఇప్పుడున్న ఫిట్నెస్ కానీ సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారం వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రీసబ్మిట్ చేసేసి వీఆర్ గోయింగ్ టు ఒక ఆడిట్ కండక్ట్ చేస్తున్నాము. ఆ ఆడిట్ కంప్లీట్ చేసే వరకు అందరినీ కవర్ చేస్తాం. క్యాజువాలిటీస్ రిపోర్ట్ అవడం జరిగిందా? మీ డిజాస్టర్ సిబ్బంది కూడా కొంచెం అన్కాన్షియస్ అయ్యారు? క్యాజువాలిటీస్ ఏం రిపోర్ట్ కాలేదు. ఇద్దరికి కొంచెం అన్కాన్షియస్గా ఫీల్ అయితే వాళ్ళని హాస్పిటల్ తరలించినాము. బట్ ఎవరికి దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ ఆర్ మేజర్ క్యాజువాలిటీ రిపోర్టెడ్. ఇది మొత్తంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతోంది. ఏమైనా నియమ నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది అనేటువంటి విషయాలను చెప్తున్నారు. మరోవైపు ఇలాంటి కమర్షియల్ హబ్స్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాల్ ఫర్ చేస్తాము, పూర్తి వివరణ కోరుతామనేటువంటి విషయాలను కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.